హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మనలో చాలామంది మొబైల్ని చాలా పర్పస్ల కోసం కొనుక్కుంటూ ఉంటారు. కొంతమంది మొబైల్ కెమెరా బాగుండాలని కొనుక్కుంటూ ఉంటారు, కొంతమంది బిల్డ్ క్వాలిటీ బాగుండాలని కొనుక్కుంటూ ఉంటారు, కొంతమంది పర్ఫార్మెన్స్ కోసం కొనుక్కుంటూ ఉంటారు. అలానే కొంతమంది ఉంటారు ఓన్లీ కర్వ్డ్ డిస్ప్లే కోసమే కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్లీ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నా ఫ్యామిలీ మెంబర్స్లలో లేకపోతే నా ఫ్రెండ్స్లలో కొంతమంది మొబైల్స్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు సరే. సో వాళ్ళు అడిగే ఫీచర్ ఎలా ఉంటుంది అని అంటే, నాకు మంచి కర్వ్డ్ డిస్ప్లే ఉండే ఫోన్ని సజెస్ట్ చేయమని అడుగుతూ ఉంటారు. ఓన్లీ వీళ్ళనే కాకుండా నేను నిన్న ఐక్యూ నియో 9 Pro అని చెప్పేసి ఒక మొబైల్ అన్బాక్సింగ్ చేశాను కదా. సో ఈ మొబైల్ యొక్క కామెంట్ సెక్షన్ మీరు చూసినట్టయితే దానిలో చాలామంది మొబైల్ లుక్స్ బాగాలేవు, మొబైల్ బాగానే ఉంది అని చెప్పేసి కామెంట్స్ రాశారు. సో మరి కామెంట్స్లో లుక్స్ బాగాలేవు అని చెప్పేసి ఎందుకన్నారు తెలుసా వీళ్ళు? దీనికి కర్వ్డ్ డిస్ప్లే ఇవ్వని కారణంగా ఈ మొబైల్ యొక్క లుక్ బాగాలేదు అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ రావడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడదాం. ఎందుకు జనాలు ఈ కర్వ్డ్ డిస్ప్లేకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్లస్ ఈ కర్వ్డ్ డిస్ప్లే ఉన్న కారణంగా మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. యాక్చువల్లీ ఒకప్పటి గురించి మాట్లాడినట్టయితే మనకి కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ అనేవి ప్రీమియం లేదా ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్లో మాత్రమే చూడడానికి కనిపించేది. అంటే ఇది ఒక ప్రీమియం ఫీచర్ అన్నట్టు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే 15,000 నుంచి 20,000, 22,000, 23 ఇట్లా మీరు డబ్బులు పెంచుకుంటూ పోతుంటే ఆ మొబైల్స్లో కూడా మనకు ఈ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ని ఒకప్పుడు జనాలు ఎందుకు కొనుక్కునే వాళ్ళు అంటే షో ఆఫ్ కోసం. ఇప్పుడు మన ఐఫోన్ ఎందుకు కొనుక్కుంటాం అంటే షో ఆఫ్ కోసం. అందరి గురించి చెప్పట్లేదు. చాలామంది మాత్రం నా దగ్గర ఐఫోన్ ఉంది అని చూపించడానికి మాత్రమే ఏం చేస్తూ ఉంటారంటే చెవి దగ్గర ఇట్లా ఫోన్ పెట్టేసుకొని ఆ లోగో బయటికి కనిపించే విధంగా మాట్లాడే వాళ్ళని నేను చాలామందిని చూశాను. మీలో కూడా అలాంటి వాళ్ళని చాలామందిని చూసే ఉంటారు. అలానే ఇప్పుడు మన ఆండ్రాయిడ్ విషయానికి వచ్చినట్టయితే ఆండ్రాయిడ్లో చాలా ప్రీమియం ఫీచర్ ఏముండేది అని అంటే ఈ కర్వ్డ్ డిస్ప్లే. ఒకప్పటి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకు తక్కువ బడ్జెట్లో కూడా దొరుకుతున్నాయి అనుకోండి. సో వాళ్ళ దగ్గర కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ఉంది అని తెలియడానికి ఇప్పుడు వాళ్ళు మొబైల్ జేబులో నుంచి ఎలా తీసేవాళ్ళు అంటే ఆ కర్వ్డ్ డిస్ప్లే కనిపించే విధంగానే తీసేవాళ్ళని చాలామందినే చూశాను. మరి కర్వ్డ్ డిస్ప్లే హిస్టరీ గురించి మాట్లాడినట్టయితే ఇది ఇప్పుడప్పుడే వచ్చింది కాదు. శాంసంగ్ వాళ్ళు 10 సంవత్సరాల క్రితమే ఈ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. కాకపోతే అప్పట్లో శాంసంగ్ వాళ్ళు తీసుకొచ్చిన కర్వ్డ్ డిస్ప్లే అనేది ఎలా ఉండేదంటే సెంటర్ నుంచి కర్వ్ అయి ఉండేది. సో దానికి వాళ్ళు శాంసంగ్ గ్యాలక్సీ రౌండ్ అని చెప్పేసి పేరు పెట్టారు. దాని తర్వాత శాంసంగ్ వాళ్ళకి అనిపించింది కావచ్చు ఆ సెంటర్లో అలా కర్వ్ చేస్తే ఏం లాభం, టేబుల్ మీద పెడితే మొబైల్ అనేది అటు ఇటు ఊగుతుంది అనుకున్నారో మరి ఏమనుకున్నారో కానీ ఆ కర్వ్డ్ని వాళ్ళు మధ్యలో నుంచి షిఫ్ట్ చేసి సైడ్కి ఇవ్వడం స్టార్ట్ చేసేసారు. సో అలా వాళ్ళు తీసుకొచ్చిన ఫోనే నోట్ ఎడ్జ్ అని చెప్పేసి ఫోన్ తీసుకొచ్చారు. మీరు ఒక 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడినట్టయితే ఒక సైడ్ మాత్రమే మనకు కర్వ్డ్ కనిపించేది. సో అలానే మనకు శాంసంగ్ S6 ఎడ్జ్, S7 ఎడ్జ్ ఇటువంటి మొబైల్స్ మీరు చూసుకున్నట్టయితే కర్వ్డ్ ఫోన్స్ కనిపించాయి. దాని తర్వాత ఇక శాంసంగ్ సంబంధించిన S సిరీస్ మొత్తం వీళ్ళు ఏం చేశారంటే కర్వ్డ్ డిస్ప్లే ఉండే మొబైల్స్నే మార్కెట్లో తీసుకొని రావడం స్టార్ట్ చేశారు. సో అలా ఈ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ అనేవి ఒక ప్రీమియం ఫీచర్ లాగా మారిపోయాయి. ప్రీమియం ఫోన్స్లో మాత్రమే కనిపించేవి. దాని తర్వాత అంటే శాంసంగ్ నుంచి వేరే వేరే బ్రాండ్స్ కూడా కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ని మార్కెట్లో తీసుకొని రావడం స్టార్ట్ అయ్యాయి అనుకోండి. కాకపోతే ఇప్పుడు మీరు మార్కెట్ని గమనించినట్టయితే ఒక చైనీస్ కంపెనీకి సంబంధించిన మొబైల్స్ని పక్కబెట్టినట్టయితే ఇప్పుడు శాంసంగ్ అయినా యాపిల్ అయినా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఫ్లాట్ డిస్ప్లే వైపు మళ్ళీపోతున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే ఫ్లాట్ డిస్ప్లేలోనే మొబైల్స్ కనిపించేస్తున్నాయి. శాంసంగ్ S24 Ultra గురించి మాట్లాడితే దానిలో కూడా మనకు ఫ్లాట్ డిస్ప్లేనే వచ్చేసింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒకప్పుడు మనకు ప్రీమియం ఫీచర్ ఏదైతే ఉంటుందో అది తక్కువ బడ్జెట్లోకి వచ్చేసింది. తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ డిస్ప్లేస్ ఏవైతే ఉంటాయో ప్రీమియం ఫోన్లోకి వచ్చేసాయి. సో ఇక్కడ మనకు మొత్తం మార్కెటే చేంజ్ అయిపోయిందని చెప్పేసి మనం అర్థం చేసేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు శాంసంగ్ వాళ్ళు కర్వ్డ్ డిస్ప్లేని తీసుకొచ్చారు అని చెప్పి అన్నాను కదా. సో మరి శాంసంగ్ వాళ్ళు తీసుకొస్తే మిగతా కంపెనీలు ఊరుకుంటాయా? సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫోన్స్ని కర్వ్డ్గా మార్చడం స్టార్ట్ చేసేసారు. సో మనకు షామీ గురించి మాట్లాడితే షామీ వాళ్ళు మిమిక్స్ ఆల్ఫా అని చెప్పేసి ఒక మొబైల్ని తీసుకొచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మేము కర్వ్డ్ని ఒకవైపు ఎందుకు ఇవ్వాలి, మొత్తం చుట్టువైపులా మేము మొబైల్ని కర్వ్డ్ చేసేస్తామని చెప్పేసి ముందు వెనుక అన్ని చోట్ల నుంచి మడిచిపడేశారు. సో దాని కారణంగా మీకు మొత్తం అన్ని చోట్ల నుంచి డిస్ప్లే కనిపిస్తుంది. దాని తర్వాత వాటర్ ఫాల్ డిస్ప్లే అని చెప్పి తీసుకొచ్చారు. ఇలా రకరకాల పేర్లతోటి మొబైల్ మార్కెట్లోకి ఈ కర్వ్డ్ ఫోన్ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అన్నట్టు. సో మొత్తానికి దాన్ని ఒక ప్రీమియం ఫీచర్ లాగా అందరూ భావించేసరికి అన్ని కంపెనీస్ కూడా కర్వ్డ్ ఫోన్స్ని మార్కెట్లో తీసుకొని రావడం స్టార్ట్ చేసేసారు. అయితే మరి మనము ఈ కర్వ్డ్ ఫోన్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడినట్టయితే నాకు అడ్వాంటేజెస్ కంటే ఎక్కువగా డిసడ్వాంటేజెస్ అనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మనము అడ్వాంటేజెస్ గురించి మాట్లాడినట్టయితే అంటే దీనికి సంబంధించిన ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే డెఫినెట్లీ మొబైల్ అనేది అయితే మనకు చాలా ప్రీమియం కనిపిస్తుంది. మొబైల్ చేతిలో పట్టుకున్నా లేకపోతే జేబులో నుంచి బయట తీసినా
ఓకే, ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అనే విధంగానే ఈ మొబైల్ అనేది మనకు అంటే కర్వ్డ్ డిస్ప్లే ఉండే మొబైల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనం వీడియోస్ చూసేటప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు బెజిల్స్ అనేవి అంటే మనకు ట్రూ బెజిల్లెస్ డిస్ప్లే కనిపిస్తాయి అన్నట్టు, ఎక్కువగా బెజిల్ చూడడానికి కనిపించవు ఇటు సైడ్ నుంచి. సో దాని కారణంగా కూడా మనకు మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది. డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడితే కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఒకటి, మనకు ఈ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఈజీగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి ఫ్లాట్ డిస్ప్లేస్తో పోల్చుకున్నట్టయితే. ఇంకోటి, దీనికి మనకు బ్యాక్ కేసులు అనేవి అంత ఈజీగా దొరకవు. ప్లస్ ముందట ఉండే ఈ స్క్రీన్ ప్రొటెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా దొరికినా దానికి ప్రాపర్గా ఫిట్ అవ్వవు. అది కూడా మీలో చాలామంది గమనించే ఉంటారు. ఒకవేళ దొరికినా సరే అవి ఈజీగా బ్రేక్ అయిపోతూ ఉంటాయి, మాటికి మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయి ఇక్కడ మనకు అది ప్రాపర్గా ఫిట్ అవ్వదు. అది ఇంకో విషయం ఏంటి అంటే మనం ఫ్లాట్ డిస్ప్లేతో పోల్చుకున్నట్టయితే కర్వ్డ్ డిస్ప్లే అనేది కొంచెం ఎక్కువ ఖర్చుతోటి కూడుకున్నది. ఒకవేళ ఇది డ్యామేజ్ అయింది అనుకోండి, దీని రిపేరింగ్ కాస్ట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర సామ్సంగ్ S23 అల్ట్రా ఉంది, ఇది ఆల్రెడీ కింద పడిపోయింది. సో మరి దీన్ని నేను మీరు చూసినట్టయితే ఇక్కడ డ్యామేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను రిపేర్ చేయించుకోవాలంటే దాదాపుగా 20,000 రూపాయలు అయితే పెట్టాల్సి ఉంటుంది. అంతకుముందు S22 అల్ట్రా మొబైల్ కూడా అంతే, స్క్రీన్ డ్యామేజ్ అయిపోయింది. సో దానికి కూడా నేను 20,000 పెట్టాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని రిపేర్ చేయించుకోవాలంటే దీనికి కూడా 20,000 పెట్టాల్సి ఉంటుంది. సో అలా అని చెప్పేసి దీన్ని నేనేం హార్డ్గా వాడలేదు, చిన్న ఎత్తులో నుంచి కింద పడ్డది, అయినా కూడా డ్యామేజ్ అయిపోయింది. కాకపోతే రిపేరింగ్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసుకోవచ్చు. అదే కాకుండా మనకు యాక్సిడెంటల్ టచెస్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే అన్ని ఫోన్స్లలో జరుగుతుందని కాదు, కొన్నిట్లలో మనకు పామ్ రిజెక్షన్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గానే పనిచేస్తుంటుంది. అంటే ఇట్లా మన చేతిలో పట్టుకుంటే ఈ పామ్ రిజెక్షన్ అనేది బాగానే ఉంటుంది. కాకపోతే కొన్ని ఫోన్స్లలో అంత ప్రాపర్గా పనిచేయని కారణంగా యాక్సిడెంటల్ టచెస్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందుకోసం చాలా మొబైల్ కంపెనీస్ మీరు గమనించినట్టయితే ఈ కర్వ్డ్ డిస్ప్లేతో పోల్చుకున్నట్టయితే ఫ్లాట్ డిస్ప్లే ఉండే ఫోన్స్ని ఎక్కువగా లాంచ్ చేస్తూ ఉంటాయి. గేమింగ్ మొబైల్స్ లాంచ్ చేసే కంపెనీస్ గురించి మాట్లాడినట్టయితే అందుకోసం రీసెంట్గా ఐక్యూ వాళ్ళు లాంచ్ చేసిన IQ12 అయినా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు Neo 9 Pro అయినా కానివ్వండి, ఈ గేమింగ్ ఫోన్స్ కదా. సో గేమ్ ఆడడానికి మనకు కర్వ్డ్ డిస్ప్లేతో పోల్చుకున్నట్టయితే ఇటువంటి ఫ్లాట్ డిస్ప్లే ఉండే మొబైల్సే ఎక్కువగా జనాలు ఇష్టపడుతూ ఉంటారు గేమింగ్ చేసేవాళ్ళు. అందుకోసమే ఈ కంపెనీలు కూడా మన కర్వ్డ్ బదులు ఫ్లాట్ డిస్ప్లే ఉండే మొబైల్స్ని లాంచ్ చేస్తున్నాయి. ఓన్లీ ఇప్పుడు నేను చెప్పింది ఐక్యూ అనే కాదు, చాలా మొబైల్ కంపెనీస్ అనేవి ప్రీమియం సెగ్మెంట్లో ఉండే మొబైల్స్ కూడా, అది ఐఫోన్ తీసుకున్నా శాంసంగ్ తీసుకున్నా, వాళ్ళందరూ కర్వ్డ్ నుంచి మెల్లిగా ఫ్లాట్ డిస్ప్లే వైపు అయితే మళ్ళీపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఈ కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చే బదులు దాని డిస్ప్లే ప్యానల్ మీద వర్క్ చేస్తున్నాయి. అంటే ఎక్కువగా బ్రైట్నెస్ ఇవ్వడం, అంటే దాని బ్రైట్నెస్ నిట్ని పెంచడం, దాని తర్వాత HDR, డాల్బీ విజన్ ఇటువంటి ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేయడం. ఇది కాకుండా డిస్ప్లేలో ఎక్కువగా కలర్స్ వచ్చే విధంగా డిస్ప్లేని తయారు చేయడం. సో ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టారు. సో ఒకప్పుడు గురించి మాట్లాడినట్టయితే కర్వ్డ్ డిస్ప్లే అనేది ఒక ప్రీమియం ఫీచర్, కాకపోతే ఇప్పుడు 15,000 నుంచి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో కూడా దొరుకుతుంది. కాబట్టి దాన్ని నేనైతే ప్రీమియం ఫీచర్ లాగా కన్సిడర్ చేయట్లేదు. మరి మీరు ఈ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ని ఇంకా ప్రీమియం ఫీచర్ అని చెప్పేసి అనుకుంటున్నారా లేదా కింద కామెంట్లో రాయండి. మీకు ఎటువంటి డిస్ప్లే మొబైల్ సిస్టమ్, కర్వ్డ్ డిస్ప్లే మొబైల్ సిస్టమా, ఫ్లాట్ డిస్ప్లే మొబైల్ సిస్టమ్ అనేది కూడా కింద కామెంట్లో రాయండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.